ఇప్పుడు పైన చెప్పిన మార్ఫైన్ కానీ కొకైన్ కానీ ఏదైనా అయితే ఇప్పుడు వీళ్ళ కేసులో రాడిసన్ కేసులో వీళ్ళకి కన్స్యూమర్స్ కి 1 year వరకు పనిష్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు సెక్షన్ 27 ఆఫ్ ది NDPS యాక్ట్. బట్ కాకపోతే వెన్ కమింగ్ టు ది షణ్ముఖ్ జశ్వంత్ కేస్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ కేసు, అక్కడ ఆయన పట్టుబడింది గాంజాతో. సో సబ్ క్లాస్ బి అనేది అక్కడ ఇంప్లికేట్ అవుతుంది, అది అట్రాక్ట్ అవుతుంది, అది అప్లై అవుతుంది. ఈ సబ్ క్లాస్ బి అని చెప్తుంది నార్కోటిక్ అండ్ psychotropic substances consumed is other than those substances in the under class sub class A with an imprisonment for a term which may extend to 6 months only and with fine which may extend to 10,000 rupees. చాలా మంది అడ్వకేట్స్ మిస్లీడ్ చేస్తున్నారు 1 year వరకు పనిష్మెంట్ అని. ఈ సబ్ క్లాస్ బి అనేది ఏం చెప్తుంది 6 months or fine up to 10,000 only when it is ganja other than the cocaine and morphine. ఇంకా కొన్ని సబ్స్టెన్సెస్ చెప్పారు. సో ఇలాంటి విషయాలు ఎవరెవరైతే ఈ 12 members ఉన్నారో, ఈ 12 members పెడ్లర్స్ కాదు. ఈ 12 members-కి NDPS కేసులో శిక్ష పడిపోదు. శిక్ష పడాలి అంటే ఎక్స్టెండ్ అప్ టు 1 year. వీళ్ళకి 1 year వరకు ఛాన్స్ ఉంటుంది, 20,000 వరకు పనిష్మెంట్ ఫైన్ పడే ఛాన్స్ ఉంది, ఆర్ విత్ బోత్ ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్. బట్ ఇఫ్ దే ఆర్ ఇంప్లికేటెడ్, ఇఫ్ దే ఆర్ చార్జ్డ్ ఫర్ ది ఫస్ట్ టైం కనుక ఛార్జ్ చేస్తే కనుక వాళ్ళకి there is a chance of giving they may be pardoned and they may be released. సో ఇప్పుడు ఈ క్రిష్ గారు కానీ, ఈ లిషి గణేష్ కానీ, యూట్యూబ్ వెరీ ఫేమస్ ఏమో, వీళ్ళు ఎవరన్నా కనుక ఇంతకు ముందు ఏదైనా కేసులు ఇరుక్కుని ఉండి అది కోర్టు పరిధి వరకు వెళ్ళి అది FIR అయ్యి అక్కడి నుంచి వాళ్ళని క్షమించి 27 పెట్టి వాళ్ళ మీద, ఐ మీన్ 27 ఆఫ్ ది NDPS యాక్ట్ వాళ్ళ మీద ఇంప్లికేట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి ఆల్రెడీ వాళ్ళని క్షమించి ఉంటే, పార్డన్ ఫ్రమ్ ది కోర్ట్ జరుగుంటే, దిస్ మే బి ట్రీటెడ్ యాజ్ ది సెకండ్ అఫెన్స్. వెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ టు బి సెకండ్ అఫెన్స్, దెన్ ఇక్కడ వీళ్ళకి సెకండ్ టైం సబ్సిక్వెంట్ అఫెన్స్ కాబట్టి వీళ్ళ మీద 1 year and 20,000 వరకు ఫైన్ పడే ఛాన్స్ ఉంది.